చేయడం జరిగింది. చాలా ఘనంగా స్వాగతం పలికారు ప్రజలందరూ కూడా. వాళ్ళందరినీ కూడా నడిపించిన నాయకులందరికీ నా నమస్కారాలు చెప్తున్నాను. నాయకులందరూ కూడా కోఆర్డినేషన్తో అన్ని పంచాయతీల్లో ప్రజల్ని సమన్వయం చేసుకొని నాకు ఘనస్వాగతం పలికినానికి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ప్రజలందరూ కూడా జగనన్న మీద నమ్మకంతోనే ఈరోజు నాకు స్వాగతం పలికారు. ఎందుకంటే నన్ను గెలిపిస్తే అక్కడ జగనన్న వస్తారు కాబట్టి దాని గుర్తు చేసి నన్ను ఎమ్మెల్యే అభ్యర్థిని మరియు నా స్నేహితుడు గురుమూర్తి గారిని కూడా దాని గుర్తు మీద ఓటు వేసి గెలిపిస్తే మనకు అక్కడ జగనన్న వస్తారు. జగనన్న మళ్ళీ వచ్చారంటే సుభిక్షమైన పరిపాలన, ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు వారి ఇంటికి నేరుగా చేస్తారు. ఏ గవర్నమెంట్లో కానీ దేశంలో ఎక్కడ కానీ ఇంటికి నేరుగా పెన్షన్లు తెచ్చి ఇవ్వడం కానీ వాళ్ళ అకౌంట్లో నేరుగా బటన్ నొక్కితే ఒక రోజులో వాళ్ళ ఇంటికి వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడిపోతున్నాయి. వాళ్ళందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారు. మరొక్కసారి మళ్ళీ జగనన్న ప్రభుత్వం రావాలి, మా జగన్ రావాలి అని మహిళలు, ముఖ్యంగా మహిళలు 190% కోరుతున్నారు. ఖచ్చితంగా మళ్ళీ ఓటు వేసి మళ్ళీ జగనన్న ప్రభుత్వాన్ని గెలిపిస్తారని నమ్మకంతో ఉన్నాము. ఈరోజు ప్రతి పంచాయతీలు తిరిగినప్పుడు వాళ్ళందరూ కూడా అదే చెప్తారు, మాకు జగనన్న రావాలి, జగనన్న మా కొడుకు రావాలి, మా మనవడు రావాలి, మా అన్న రావాలి, మా తమ్ముడు రావాలి అని జగనన్నని పదే పదే తలుచుకుంటూ జగన్ వస్తే మాకు మంచి చేస్తాడు, ఏ గవర్నమెంట్ వచ్చినా మంచి చేయదు అని వాళ్ళే చెప్తున్నారు. ప్రజలే మేము చెప్పేదానికన్నా ముందు ఆయన మేము ఖచ్చితంగా జగన్కి మాకు వేరే ఇది లేదు, ఎవరు వచ్చినా మాకేం చేయదు అనేది ఉంది. అలాగే అభివృద్ధి కూడా దాంతోపాటు చేస్తున్నారు. చాలా వరకు నాడు నేడు స్కూల్స్ కూడా అభివృద్ధి, హాస్పిటల్ సురక్ష అదే అభివృద్ధి, రైతు భరోసా కేంద్రాల అభివృద్ధి, అలాగే దేశంలోనే ఎక్కడ లేని విధంగా మన సచివాలయాలు అది దాన్ని ఆదర్శంగా తీసుకొని చాలా గవర్నమెంట్ ఈరోజు దాన్ని పరిశీలిస్తున్నాయి, ఎలా చేస్తున్నారు ఇక్కడ. అలాంటి గవర్నమెంట్ మళ్ళీ రావాలని కోరుకుంటున్నారు. జగనన్నని మళ్ళీ అందరూ కూడా గెలిపించాలని కోరుకుంటున్నారు. ధన్యవాదాలు.